శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్ట్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది, అలాగే ఆగస్టు నెలలో ఉండేటువంటి కుజగ్రహ మార్పు లేదా శనేశ్వరుని యొక్క వక్రగతి ఫలితము లేదా రవిగ్రహ మార్పు ఇత్యాది ఫలితాలు ద్వాదశ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి, లేదా ఆ నెల రోజుల పాటు ఏ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అతి పురాణ గ్రంథమైనటువంటి గోచార దర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా పూర్తి శాస్త్ర ప్రమాణాలతోటి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ మాసంలో గురుడి యొక్క స్థితిగతులన్నీ కూడా కర్కాటక రాశిలోనే ఆయన యొక్క సంక్రమణం సాగుతూ ఉన్నది కాబట్టి ఫలితాలన్నీ కూడా అక్కడి నుండి తీసుకుంటాం. అలాగే శనేశ్వరుని యొక్క స్థితి వక్రగతిలో ఉన్నది, ఆయన మీనరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు, ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకోవాలి. కుంభరాశి యందు రాహు ఉన్నారు, అలాగే సింహమందు కేతుగ్రహం ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులపైన ఈ గ్రహస్థితి ఆగస్టు మాసమందు ఏ విధంగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. మరీ ముఖ్యమైనటువంటి విషయం, ఆగస్టు మాసంలో మనకి అనగా భారతదేశానికి ప్రత్యేకించి కనబడేటువంటి గ్రహణములు కానీ లేదా మరి ఏ ఇతరమైనటువంటి దుర్నిమిత్తములు కూడా కనబడడం లేదు. కావున ఎటువంటి గ్రహణ నియమాలు కూడా మనం పాటించవలసినటువంటి అవసరం లేదు. ఈ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఫలితాల విషయాన్ని మనం చూద్దాం. వృషభ రాశి వారికి ఈ మాసం మధ్యస్థమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. కారణం ఏమిటి? ఈ రాశి వారికి జన్మకుజుని యొక్క దోషం పోయింది. ఇది చాలా గొప్ప విషయము. జన్మకుజుడు వృషభ రాశి వారిని చాలా ఇబ్బంది పెడతారు. మరీ ముఖ్యంగా యక్షరాక్షస పీడితం అన్నది శాస్త్రం. అంటే రాక్షసుడు ఏ విధంగా అయితే ఏడిపిస్తాడో కుజుడు జన్మరాశిలో అంత పీడిస్తాడు. మరి ఇప్పుడు ఆ దోషం పోయింది, ఇది కొంత ఉపశమనము. అలాగే తృతీయమందు రవి యోగిస్తూ ఉన్నారు. ఆరోగ్యం నిత్య సంతోష అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం రవి నిత్యము ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు, ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నారు, మానసిక ఉల్లాసాన్ని ఇస్తూ ఉన్నారు. అది 18వ తారీఖు వరకే. 18 తర్వాత 4వ స్థానంలోకి వెళ్ళేటువంటి రవిగ్రహం వల్ల మరలా కొంత ఉద్యోగపరమైనటువంటి విషయాలు, కుటుంబపరమైనటువంటి విషయాలు ప్రభావితం అవుతాయి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే లాభస్థానం ముందు ఉండేటువంటి వక్రగత శనేశ్వరుడు యోగ్యమైనటువంటి గ్రహంగా ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. వృషభ రాశి వారిని ఇదే కాపాడేటువంటి అంశంగా కూడా చెప్పవచ్చు. లాభస్థానంలో శనేశ్వరుడు ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే మంచే మరింత శుభ ఫలితంగా పరిణామం చెందుతూ ఉంటుంది. కాబట్టి అటు దేశాంతర వాసానికి సంబంధించిన విషయాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, నష్టపోయినటువంటి ధనాన్ని ద్రవ్యాన్ని తిరిగి పొందుతూ ఉండడం, నష్టపోయినటువంటి అవకాశాలను తిరిగి పొందుతూ ఉండడం, ఇటువంటి అంశాలన్నీ కూడా వృషభ రాశి వారిలో ఈ ఆగస్టు నెలలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే చాలా కాలం తర్వాత మిత్రులు, సన్నిహితులు, ఆత్మీయులు, బంధువులు, ముఖ్యంగా మీకన్నా ముందు పుట్టినటువంటి వారిని వీరందరినీ కూడా కలుసుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, వ్యాపారము లేదా ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, ఇవన్నీ కూడా 18వ తారీఖు ముందు వరకు చాలా అనుకూలంగా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ 18వ తారీఖు తర్వాత విషయానికి వస్తే కుజుడు 2వ భావంలో ఉన్నారు, చతుర్థ స్థానంలో రవి ఉన్నారు. ఈ అర్ధాష్టమ రవి కానీ కుటుంబ స్థానస్థిత కుజుడు కానీ నోరు జారేటట్టు చేస్తారు. అదొక్కటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఇంటి గుట్టు బయటపడుతూ ఉండడము, అలాగే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు వస్తూ ఉండడము, ఇటువంటి వాటికి ఏదైనా మీ మాట కారణమవుతూ ఉండడము, ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదొక్కటి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి 18వ తారీఖు దాటిన తర్వాత కొంత నోరుని అదుపులో పెట్టుకుని మాట్లాడుతూ ఉండడం. అంటే ఇది తప్పుగా కాదు సుమా, మనం మాట్లాడేది చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండడం, చెప్పుడు మాటలు వినకుండా, ఎవరైనా చెప్పిన విషయాలను చూడకుండా నమ్మి మాట్లాడుతూ ఉండేటువంటి పరిస్థితులను చేయకూడదు. ఇలా ఉంటే
ఈ 18 తర్వాత ఉండే పరిస్థితులు కూడా బాగుంటాయి. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఈ 18వ తారీఖు దాటాక కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఏదైనా ఎక్కువగా శ్రమిస్తూ ఉండడం, ఓవర్ టైం డ్యూటీస్ అంటారే, అలా ఎక్కువ సమయం పనిలో నిమగ్నమవుతూ ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. నిజానికి కుటుంబానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను కూడా చాలా తక్కువగా ఇస్తూ ఉంటారు ఆ రోజుల్లో. అంటే ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోవడాన్ని కూడా గమనించవచ్చు. కాబట్టి వృషభ రాశి వారికి కొంత ఈ 18వ తారీఖు తర్వాత ఉండే గ్రహస్థితి కొంచెం ఇబ్బెట్టుగా ఉంది. కాబట్టి కొంచెం దాని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండడానికి ఈ మాసం మొదటి నుండే ఆదివారాలు ఎక్కువగా చేస్తూ ఉండడం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం, మనకి ఇంకా వీలుంటే సూర్యుడికి సంబంధించి ఏదైనా అర్ఘ్యప్రదానం అది ఇస్తూ ఉండడం, నిరంతర సంధ్యావందనాదులు అవి చేసుకుంటూ ఉండడం ఇత్యాది విషయాల వల్ల కూడా ఎక్కువగా రవి బలాన్ని మనం పొందుతూ ఉంటాం. అలాగే సూర్యాష్టకంలో చెప్పిన విధానంలో ఈ ఆదివారం నాడు మనం తినకూడనటువంటివి పక్కన పెడితే కూడా ఆదివారం మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాం.